రాగి పిండితో లిక్విడ్స్ అనగానే మన మైండ్లోకి వచ్చేది రాగి జావా, రాగి మల్ట్. రొటీన్కి భిన్నంగా ఈసారి రాగి స్మూతీని ట్రై చేయండి, నచ్చుతుంది. ఒక గిన్నె తీసుకొని 2 టేబుల్ స్పూన్ల రాగి పిండి, హాఫ్ గ్లాస్ నీళ్లు పోసి ఉండలు లేకుండా కలపండి. కలుపుకున్న ఈ రాగి పిండిని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి గ్లాస్ నీళ్లు పోసి మరగనీయండి. నీళ్లు మరగడం మొదలైనాక స్టవ్ని మంట తగ్గించి మనం ముందుగా కలిపెట్టుకున్న రాగి పిండిని వేసుకోవాలి. ఈ రాగి లిక్విడ్ని కలుపుకుంటూ ఓ 3 నిమిషాలు ఉడకనీయండి. రాగి పిండి బాగా ఉడికి చిక్కబడినాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. 6 బాదంలు రాత్రే నానబెట్టుకొని పొట్టు తీసుకున్నా. 5 బాదంలు, ఒక అరటిపండు, మీకు ఏ ఫ్రూట్ అందుబాటులో ఉంటే అది వేసుకోవచ్చు. టీ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్, టీ స్పూన్ చియా సీడ్స్, అర టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి, 4 ఖర్జూరాలను చిన్న ముక్కలుగా చేసుకున్నవి, చల్లారిన రాగి మిశ్రమం అన్ని మెత్తగా నలిగేలా మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా మెత్తగా నలిగినాక చిన్న గ్లాసు లో ఫ్యాట్ మిల్క్ ని వేసుకుంటున్నా. మీరు ఈ ప్లేస్ లో కొబ్బరి బొండం నీళ్లు లేదా నీళ్ళనైనా వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ తేనెను కూడా వేసి మళ్ళీ ఒకసారి అన్నీ కలిసేలా మిక్సీ పట్టండి. ఇట్లా రెడీ అయిన మన రాగి స్మూతీ ఎంత క్రీమీగా ఉందో ఒకసారి చూడండి. రాగి స్మూతీని గ్లాసులోకి పోసుకోండి. ఈ స్మూతీ బ్రేక్ఫాస్ట్కి అయినా డిన్నర్కి అయినా తీసుకోవచ్చు. పొట్ట ఫుల్గా ఉండి లైట్గా ఉంటుంది. దీంట్లో మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ హెల్త్కి చాలా మంచివి, బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది.